శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలా చోట్ల నేను విజిట్ వెళ్ళినప్పుడు ఇది గమనించాను. అంటే ఏం జరుగుతూ ఉంటుందంటే దోషం ఒక చోట ఉంటే వాళ్లకు అంటే ఆ ఇంట్లో నివసించే వాళ్లకు వేరే దానిపైన అనుమానం ఉంటుందండి. అంటే ఇంటి లోపల ఇవేవైనా డోర్స్ పెట్టకూడని చోట పెట్టామా, లేదా ఇంటి బయట ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఆలోచించుకో. ఓన్లీ ఇంటి లోపల మాత్రమే, అంటే ఇల్లు బాగుంటే చాలు కదా, బయట ఎలా ఉన్నా ఏముంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఇంట్లోకి చేరిన కొద్ది రోజులకే కొన్ని ఇబ్బందులు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇల్లు కట్టినప్పటి నుంచి ఈ విధంగా అయిపోయింది, ఇంటి లోపల ఏదో పెద్ద దోషం ఉంది, మాకు తెలియని ఒక దోషం ఏదైతే ఉందో అది మాకు తెలియట్లేదు, కానీ ఇంటి లోపలే ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. అంటే అది రూములు సరిగా కట్టలేదో, లేదా పూజ గది సరిగ్గా ఉండాల్సిన చోట లేదనో, లేదంటే ఆ కబోర్డ్స్ ఆ బేసి సంఖ్యలో ఉండాలి, సరి సంఖ్యలో ఇట్లా, లేదా కిటికీలు సరి సంఖ్యలో లేవంట, లేదా డోర్స్ సరి సంఖ్యలో లేవంట. ఈ విధంగా ఇంటి లోపలే వాళ్ళు దోషాలు వెతుకుతూ ఉంటారు, కానీ ఇంటి బయట ఏమాత్రం వాళ్ళకి ఆలోచన రాదండి. ఎప్పుడు కూడా మనము ముఖ్యంగా ఈ వాస్తులో చూడాల్సినది ఇంటి లోపల కన్నా ఇంటి బయట ఏ దోషాలు ఉన్నాయని దాన్ని వెతకాలండి. ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారంటే ఇంటి లోపల కన్నా ఇంటి బయట, అంటే కాంపౌండ్ లోపల ఏవైతే దోషాలు, వాస్తు దోషాలు ఉంటాయి అప్పుడే ఆ ఇంటిల్లిపాది ఇబ్బంది పడతారండి. ఇది చాలా మందికి తెలియక ఇంటి లోపలే ఎప్పుడు వెతుకుతూ ఉంటారు, కానీ ఇంటి బయట మాత్రం ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. అంటే ఇంటి బయట ఏముంటాయని అనొచ్చు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, సంపు కావచ్చు, బోరు కావచ్చు, లేదా మెట్లు కావచ్చు, లేదా మెయిన్ డోర్ కావచ్చు, అలాగే ప్రధాన ద్వారం అంటే ఇంటి యొక్క ప్రహారీ యొక్క గేట్ కావచ్చు, లేదా ఆ ముందరున్న రోడ్డు కావచ్చు. చాలా 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 ఉంటాయి. అంటే ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ కావచ్చు, చాలా ఉన్నాయి అక్కడ వెతకాలంటే. కానీ ఇవన్నీ వాళ్ళకు తెలియదు పాపం, వాళ్ళని అనేది కూడా కాదు, వాళ్ళకు తెలియక ఇంటి లోపల మాత్రమే బాగుంటే చాలని అనుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియవు. కాబట్టి నేను మొన్న విజిట్ వెళ్ళిన చోట ప్రత్యక్షంగా చూశానండి. అంటే వాళ్లకు సంతానలేమితో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు, సంతానం కలగలేదు, ఏజ్ అవుతా ఉంది అనేది ఒక పెద్ద దిగులతో, అంటే మాకు ఇంటి లోపల వాస్తు సరిగా లేనందుకే మాకు సంతాన భాగ్యం లేదని వాళ్ళు పాపం చాలా బాధపడతా ఉన్నారు భార్యాభర్తలు. కానీ అక్కడ జరిగిన ఒక పెద్ద ఘోరం ఏమంటే వాళ్ళు అన్ని చెప్తా ఉన్నారు నాకు. అంటే ఆ ఇంటి లోపల మేము ఇలా ఇలా కట్టాము, ఇది చూడండి, ఇది అన్ని డౌట్లు నన్ను అడుగుతా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను. కానీ మెయిన్ ఆ ఇంటి కాంపౌండ్ లో సెప్టిక్ ట్యాంకు గురించి వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళు చెప్పే సమస్యలన్నీ నాకు ఆ సెప్టిక్ ట్యాంక్ మీదే కనిపిస్తున్నాయి. అంటే సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఏదైనా ఉండవలసిన ప్లేస్ లో లేదు, ఇదేదో రాంగ్ ప్లేస్ లో ఉంది, కాబట్టి ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. నాకు అప్పుడు డౌట్ వచ్చి నేనే అడిగాను, మీరు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టారని అడిగాను. వాళ్ళు వచ్చేసి ఒక్కో విధంగా చెప్పారు. కొంతమంది ఇక్కడ ఉంది, కొంతమంది వాయువ్యంలో ఉంది, కొంతమంది ఆగ్నేయంలో ఉందని కొంతమంది చెప్పారు. కానీ ఒక్కరు మాత్రం ఈశాన్యంలో ఉందని చెప్పారు. ఇది ఎగ్జాక్ట్లీ మీకు ఈశాన్యంలోనే ఉందా అని అడిగితే లాస్ట్కి అందరూ కూడా ఓకే ఈశాన్యంలోనే, ఇంటికి ఈశాన్యంలో అంటే ఇంటికి ప్రహారీకి మధ్యలో ఇంటి యొక్క ఈశాన్యం మూల ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడే వాళ్ళు సెప్టిక్ ట్యాంకు నిర్మించారన్నది ఎప్పుడో, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట. దాన్ని మర్చిపోయారు, ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ అనేది బయటికి కనిపించదు కదా. కాబట్టి వాళ్ళు కూడా పాపం దాని గురించి ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు కాదు. అప్పుడు సెప్టిక్ ట్యాంక్ పెట్టాలన్నా కూడా ఎవరిని అడిగిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎదుర్కొన్న ప్లేస్ ఉంది కదా అని పెట్టేశారు. అది ఎప్పుడైతే అక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరిగిందో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి. అప్పుడు నేను ఒక్కోటి అన్ని వాళ్ళని అడిగితే మీకు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అంటే, ఇది మీరు చెప్పింది కరెక్టే గురువు గారు, సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే మేము ఇక్కడ పెట్టామో అప్పుడే మా పతనం స్టార్ట్ అయింది, మా ఇంట్లో సమస్యలు, అంటే మాకు సంతానం కలగకపోవడం, పెళ్లిళ్ళు కాకపోవడం, ఈ విధంగా ఒక్కోటి డిలే కావడం జరిగింది.
ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎగ్జాక్ట్లీ మాకు 10 సంవత్సరాల నుంచి మాకు ఇలా జరుగుతుందని అప్పుడు నేను వాళ్ళ ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే గురువు గారు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే పెట్టాము, అప్పటి నుంచే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయిందని అప్పుడు ప్రతి ఒక్కరూ ఖరాఖండిగా చెప్పేశారండి. ఇలా మనకు తెలియని దోషాలు కాంపౌండ్లో చాలా ఉంటాయండి. దానిని గుర్తించండి మీరు ఎప్పుడైనా సరే. ఒక బోర్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, లేదా గేట్ కానీ, మెట్లు కానీ, ఇవి చాలా ప్రాముఖ్యత పోషిస్తాయండి కాంపౌండ్ లోపల, ఇంటి బయట. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేవండి. చాలా మంది ఏముందిలే ఈ వాస్తు గీస్తే ఏముంది, ఎక్కడ పెడితే ఏముందిలే అని ఆలోచించే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఇటువంటి బాధలు ఖచ్చితంగా అనుభవిస్తారండి, ఇప్పుడు కాకుండా నిదానంగా. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇంట్లో ఇలాంటి ఏవైనా సమస్యలు, సంతానానికి సంబంధించి కానీ, వంశాభివృద్ధికి సంబంధించి కానీ, లేదా డెవలప్మెంట్కి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ మీరు చూడాల్సినది మన ఇంటి యొక్క సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది అనేది మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. కాబట్టి ఈ విధంగా కొన్ని మనకు కనిపించేవి చాలా ఉంటాయి. ఫస్ట్ వాటిని గుర్తించండి. ఇంటి లోపల, ఇంటి బయట, కాంపౌండ్ లోపల ఇవి ఏమున్నాయనేది మీరు ఒకసారి గుర్తించండి. దాదాపు మీకు తెలిసిపోతుంది ఇక్కడ వాస్తు దోషం ఉందని తెలిసిపోతుంది. అంతేగాని ఎప్పుడు ఇంటి లోపలే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం మీరు అనుకోవద్దండి. ఇంటి లోపల పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి. ఎప్పుడు కూడా ఉన్నా కూడా ఏదో చిన్నవే, అవి మనకు పెద్దగా దోషాలు కలిగించవు. అంటే ఒక టాయిలెట్స్ వల్ల కొంచెం దోషం కలగవచ్చు, అంతేగాని వేరే దాని నుంచి ఇంటి లోపల ఎక్కడ కూడా పెద్ద దోషాలు ఉండవు. కానీ ఇంటి బయట ఉన్నవి మాత్రం చాలా మేజర్ ఇబ్బందులకి మనల్ని గురి చేస్తాయండి. వీటిని మాత్రం గమనించండి. అలాగే వీధి పోట్లు ఏమైనా ఉన్నాయేమో అవి గమనించండి. కాంపౌండ్ బయట కూడా పరిసరాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి గమనించండి. వీటిపైన దృష్టి సారించండి. ఖచ్చితంగా మీకు తెలిసిపోతుందండి ఎక్కడ ప్రాబ్లం ఉంది, మేము ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది. ఈ వీడియో చూసిన తర్వాత మీకే ఆలోచన వచ్చేస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.